హాయ్ అండి, హలో అండి. అందరూ బాగున్నారండి? బాగుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు బాగున్నారని నాకు తెలుస్తుంది. ఇప్పుడైతే పన్నీర్ కర్రీ చేసి చూపించుతాను, చూసి నేర్చుకోండి. పన్నీర్ అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి, క్యూబ్స్ లాగా, చిన్న చిన్న ముక్కల్లాగా. మరీ పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్న అవి లోపల వేగవండి, అందుకని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నేనైతే నేతిలో వేపుతున్నానండి. ఒక 2-3 గరిటెలు నెయ్యి వేసి దాంట్లో ఈ పన్నీర్ ముక్కల్ని వేపుతున్నాను. పసుపు వేసి వేగించుకుందామండి. మెత్తగా సాగుతున్నట్టుగా ఉంటాయి కదా, ఇవి వేగిపోయి అనుకోండి కరకరలాడుతున్నట్టుగా వస్తాయి. ఈ కొంచెం ఆయిల్ నెయ్యి కూడా వేసుకుని వేయించుకోవాలి. చూసారా, అవి చాలాసేపు పట్టింది అలా వేగడానికి. ఒకదానికొకటి అంటుకోకుండా విడిగాను చేతికి అంటుకోవా ముక్కలు, వంటికి కూడా అంటుకోకుండా బాగా నవ్వులాడతాయి. బయట భోజనాల్లో పెడతారు చూడండి పన్నీర్ కర్రీ, నాకైతే అది నచ్చదు అసలు. ఇదిగోండి, ఇలా బాగా ఏగిపోవాలండి పన్నీర్ ముక్కలు. ఏగిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. మనం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఒక్క 2 నిమిషాలు మగ్గించుకుందామండి. అదే వానలో మనం వేయించుకుందాము. ఎంతసేపు మగ్గకూడదండి అవి. ఉల్లిపాయ టమాటా కొంచెం సేపు కుక్ అయితే సరిపోతాయి, ఎందుకంటే వీటిని పేస్ట్ కింద చేసుకోవాలి మనం. ఉల్లిపాయ ముక్కల కింద కాకుండా పేస్ట్ చేసి మనం మసాలా తయారు చేసుకుందామండి. సాల్ట్ వేసేస్తే బాగా ముందే కొంచెం తొందరగా మగ్గిపోతాయి కదా, అందుకని సాల్ట్ వేసేసాను. ఈరోజు కర్రీ ఇది. మసాలా అయితే చూడండి, లవంగాలు వేసాను 3, అల్లం వెల్లుల్లిపాయి, కొంచెం కొబ్బరి ముక్కలు ఉంటే వేసానండి, టేస్ట్గా కమ్మగా ఉంటుందని. జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు వేసాను. గరం మసాలా పౌడర్ అండి అది. జీలకర్ర, ధనియాలు, లవంగాలు, కొబ్బరి ముక్కలు, కొంచెం ఎక్కువ కాదు, మెంతులు వేసాను. అంటే ఇప్పుడు మనకి పన్నీర్ కదండి, అది కొంచెం ఎగటు వచ్చినట్టు ఉంటుంది, అందుకని చెప్పేసి మనం మెంతి చూరు అంటారు చూడండి, అది పొడిన వేసుకోవచ్చు. నేను మెంతులు వేసాను, పౌడర్ కింద కొట్టేయచ్చని. అదైతే పేస్ట్ చేసేసాం కదా మొత్తం. మసాలాను ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసేసి నేను అది కొంచెం కట్ అయిందండి. పేస్ట్ చేసేసి మళ్ళీ అదే మూగట్లోనూ ఆయిల్ వేసేసి ఈ పేస్ట్ అంతా కొంచెం సేపు మగ్గించుకోవాలండి, ఉడికించుకోవాలన్నమాట కొంచెం సేపు. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ పడతాయి ఇందులో. పన్నీర్ ముక్కలు నేతిలో వేయించుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇది రోటీ, చపాతీ, పుల్కా, పూరీలో కూడా బాగుంటుంది. ఇది బిర్యానీలో కూడా బాగానే ఉంటుంది.
చెప్పేసి ఇంక వేయలేదు. సాల్ట్ను పసుపును ఉప్పు అయితే ఇప్పుడైతే కారం వేసి కలిపేసుకుందాము. పన్నీర్ కర్రీ ఇది చపాతీలోకి, రైస్లోకి, మళ్ళీ పుల్కాలోకి ఎందులో అయినా బాగానే ఉంటుంది. ఈ కర్రీ కూడా మనం కారం అది ఎక్కువ వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు అది. ఇంకా మసాలా అంతా కొంచెం వేగింది. కొంచెం వాటర్ వేసుకుని కొంచెం సేపు మగ్గించుకోవడమేనండి. కూడా రోజు ఏమీ తినేయాలండి, వారానికి ఒకసారి ఇలా 15 రోజులకు ఒకసారి అంతే. నాకైతే ఇష్టం ఉండదు, పిల్లలకి ఇష్టం అని చెప్పేసి ఇది చేస్తున్నాను. బాగా అయితే వచ్చింది కర్రీ కూడా. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.